లోకేష్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా ఒక రకంగా ఆ పార్టీలో మాత్రం కొంత జోష్ని తెప్పించినట్టుగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇంకొక కీలకమైన వ్యాఖ్య చేశారు ఆయన మొన్న. ఏంటంటే ఒక గట్టి విమర్శ, మన తాడిపత్రిలో పడినటువంటి రాళ్ళు త్వరలోనే తాడేపల్లి ప్యాలెస్ మీద పడతాయి అనేటువంటిది ఒక ఘాటైన వ్యాఖ్య చేశారు ఆయన. ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు లోకేష్ గారిలో అగ్రెసివ్నెస్ కనపడుతుంది, అటాకింగ్ మోడ్ ఉన్నది, ఎమోషన్ కూడా ఉంది. అంటే ఏ మ్యాన్ విత్ ఎమోషన్ అన్నట్టుగా ఏ టచ్ ఆఫ్ ఎమోషన్. అలాగే ఆయన పర్యటనలు కానీ ఆయన ప్రశ్నలో మాట్లాడే తీరు కానీ కంప్లీట్ డిఫరెంట్గా ఉంది, ప్రోగ్రెసివ్గా ఉంది, జనాలకి ఆకట్టుకునే విధంగా ఉంది. వాళ్ళ కార్యకర్తలతో డెఫినెట్గా జోష్లో ఉన్నారు, నో డౌట్. ఆ క్రమంలో ఆయన పర్యటనలో ప్రజలు కూడా చేరువవుతున్నాడు. అది నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు అయ్యాయి. రేపు పొద్దున్న నాయకుడికి అమర్చి అవ్వాలంటే నువ్వు పబ్లిక్ తెరలు కట్టేసి గోడలు కట్టేసుకుని ఆతోడు కళ్ళకి గంతలు కట్టేంటారని వస్తానని ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. ఎప్పుడు రాజకీయ నాయకుడే మీరు ఎప్పుడు కూడా మీరు వెళ్ళాలంటే మీరు రాజకీయాల్లో ఉన్నది ఎందుకు, మీరు పర్యటనలు చేసేది ఎందుకు? ప్రజల్లో ఉండాలి, ఆ ప్రజలు కలవాలి, ప్రజలను కలుసుకోవాలి. ఇది ఈ రాజరికంలో అయినా ప్రజాస్వామ్యంలో నియంతృత్వ పోకడ ఉన్న నియంతలు పరిపాలిస్తున్న దేశాల్లో కూడా దేశాధినేతలు నాయకులు ప్రజలు కలుసుకునేవారు. మంచో చెడ్డో ఏదో వాళ్ళకి సందేశం ఇచ్చేవారు, వాళ్ళ దగ్గర నుంచి స్వీకరించేవారు. అది ఏది లేకుండా ఉండకూడదండి. ఇప్పుడు లోకేష్ గారు వెళ్ళాడు, మిమ్మల్ని మీట్ అయిన తర్వాత మీరు చెప్పేది వింటే అతనికి ఒక అంశం అర్థం అవుద్ది. లేదంటే పరదాల చాటున తిరిగినట్టుగానే ఉంటుంది. మీకు ప్రపంచం కనపడాలా, ప్రపంచానికి మీరు కనపడాలా. నేను ఒకడే చెప్పేసి పోతాను, నేను ప్రజలు కలవను అంటే వాళ్ళు గోడలు దూకేసి పారిపోతూ ఉంటారు మీటింగ్లకు వచ్చిన వాళ్ళు. అంతే పరిస్థితి. ఎమోషన్ ఉండాలంటే, టచ్ ఉండాలా వాళ్ళకి. రంజింపజేయగలగాలి. జగన్మోహన్ రెడ్డి గారు గత పాదయాత్రలో ప్రజల దగ్గర ఒక రంగు చెప్పాలంటే ఇదేటో పోపం వాళ్ళ నాన్నగారు చచ్చిపోయి అంత అమ్మాయికి కొనుడు అంత మంచివాడి కుర్రోడు పోపం అనుకున్నారు. తర్వాత తోలు తీరిపోయి బాబు ఇయ్యమ్మ అనుకుంటున్నారు. అది వేరే కథ ఇది. అయితే ఇతంత డిఫరెంట్గా ఇప్పుడు జనాలు కొరడా దెబ్బలు తన్న తర్వాత వెళ్తున్నాడు నేను పరామర్శకి. లోకేష్ గారు కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు పాదయాత్ర చేసిన దానికంటే డబుల్ ఇంపాక్ట్ ఉంటుంది. నేను ఇప్పుడు అదే అడగబోతున్నాను సార్. ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్గా అంటే నెక్స్ట్ జనవరి 25-26 తారీఖు నుంచి కుప్పం టు ఇచ్చాపురం వరకు 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేయబోతున్నారు లోకేష్. ఎలా ఉంటుంది పరిస్థితి? జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ గారు పాదయాత్ర చేయనివ్వడం అంటే అనుమతి ఇవ్వడం అడ్డుకుంటాడని కాదు అనేది. అంతకుముందు ఎన్నికలకు వెళ్ళిపోతాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఖాళీ కూర్చుని మీరు చేసుకుంటారు బాబు, చంద్రబాబు గారు మీరు పర్యటన చేసేయండి, జనాలందరూ పోగొట్టేసుకుని నాకు వ్యతిరేకంగా మీటింగ్లు పెట్టేసి జనాలందరూ లాగేసుకుని నన్ను ఓడించేద్దామని చూస్తున్నారా, చూడండి అలాగే చేసుకోండి అని ఆయన్ని పాదయాత్ర చేసుకోవా నువ్వు బ్రహ్మాండంగానే నన్ను ఓడించాయి అని చెప్పి ఛాన్స్ ఇస్తాడు అనుకుంటున్నారా? మీరు అందరూ డబ్బులు రెడీ చేసుకోండి, ఎలక్షన్ సిద్ధమవ్వండి, మీ కేడర్ అందరూ రెడీగా యుద్ధానికి కానీ సామాన్లన్నీ రెడీ చేసుకుని కూర్చుని నా మీద యుద్ధానికి రెడీ అవుతుంటే నేను చూస్తూ ఊరుకుంటానా అనుకుని ఆయన ఏం చేస్తాడంటే రేపు ముందస్తుకు వెళ్ళిపోతాడు. వీళ్ళు ఇవన్నీ మొదలెట్టి లోపల ఎలక్షన్ పెట్టేస్తాడు. ఏం చేస్తారు వీళ్ళు? నేను చెప్పిన దాన్ని మీరు సమాధానం చెప్పండి. ఏం చేయగలుగుతారు వీళ్ళు? పాదయాత్ర చేస్తాడా? ఎట్లా చేయగలుగుతాడు? చంద్రబాబు గారు పర్యటన చేయగలుగుతాడా? ఇంకా ముందుకు వెళ్ళిపోయిన ఒక అకేషన్ కోసం చూస్తున్నాడు ఆయన. రేపు December 21 ఆయన బర్త్డే, 21 December నోట్ చేసుకోండి. ఆ వాళ్ళ ప్రకటిస్తే ఏం చేస్తారు? ఇది అయిపోతే ఇటుకల్లే ఊహాజనితమైంది. కానీ అవాళ ప్రకటిస్తే ఎన్నికలకి ఏం చేస్తారు? దానికి ఆయన కారణం చెప్పు. దానికి ఉండి కారణాలు ఆయనకు ఉన్నాయి. ఏంటి? ఆయన గ్రాఫ్ పడిపోతుంది, ఆ సర్వేలో తెలుస్తుంది. ఆయన పరిపాలన చేత కావట్లేదు, ఖచ్చితంగా చేత కాలేదు. చేత కాలేదని ఒప్పుకోరు కదా వాళ్ళు, ఎదరోళ్ళ మీద నిందలేస్తారు. ఇదిగో నేను అప్పులు తెచ్చానా సరే మీ అందరికీ డబ్బులు ఎత్తుంటాను చూడలేకపోతున్నారు, ఇప్పటికే మాట్లాడుతున్నాడు కదా. దుష్ట చతుష్టయం, ఆ పత్రికలు, దత్తపుత్రుడు, ఈ చంద్రబాబు గారు, ఇలాంటివన్నీ వీళ్ళ మీద తోసేస్తున్నాడు కదా. నేను పోలవరం కట్టలేకపోయాను, ప్రత్యేక హోదా సాధించలేకపోయాను, రైల్వే జోన్ సాధించలేకపోయాను, వెనకబండి జిల్లాల నిధులు తెప్పించలేకపోయాను, ఇవన్నీ మాట్లాడాను. ఇసుక అమ్ము దొబ్బుతున్నాను, మద్యం అమ్ము దొబ్బి మొత్తం డబ్బు అంతా ఇంట్లో వేసేసుకుంటున్నాను, ఇవన్నీ మాట్లాడకుండా ఏం చేస్తాడు? మాట్లాడతారు. వీళ్ళు బెత్తరపోతారు. ఇవన్నీ మాట్లాడే లోపల వీళ్ళకి దిగ్భ్రాంతి గురవుతారు. చంద్రముఖి సినిమాలో వాళ్ళ గంగకి మొదటి దిగ్భ్రాంతి కలిగినట్టుగా అది మొదటి దిగ్భ్రాంతి అంటాడు చూడండి. అలాగా అప్పుడు ఏం చెప్పాలంటే ఏ రామచంద్ర సిద్ధాంతులు అంటాడు వచ్చి ప్రశ్న ఇరుక్కుం అంటే సమస్య ఉంది అని చెప్తాడు. ఇవన్నీ సద్గురి లోపల ఎలక్షన్ వెళ్ళిపోతాడు. ఆయనకి చాలా క్లారిటీగా ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ కోసమే పనిచేస్తున్నాడు.
మొన్న ఎన్నికలు గెలిచిన గత ఎన్నికల్లో గెలిచిన రోజు నుంచి ఇవాళ వరకు ప్రతిరోజు ఎన్నికల గురించి ఆలోచిస్తున్నాడు ఆయన. ఓకే. ఎప్పుడు ఎన్నికలు పెడదామా, వస్తాయా, రెడీగా ఉందాం. లోకల్ బాడీ ఎలక్షన్ ఎలా జరిపించాడు చూసారా. వాళ్ళకి ఎవడన్నా ఏమనుకున్నాడు, ప్రజలతో సంబంధం లేదు వాళ్ళకి. వాళ్ళకి ఇంకో క్లారిటీ ఉంది, ప్రజలు సచిన ఓటు వేయరని తెలుసు వాళ్ళకి. ప్రజలు ఓటు వేయకుండా మనం అలా గెలవాలనేటువంటి స్కెచ్లో ఉన్నారండి. అంచేత కొంతమందిని కన్సల్టేట్ చేసుకున్నాం, వాళ్ళకి ఏడాది ఎవరు వస్తారో చూడాలి. దానికి ఎన్ని మార్గాలు అవకతవకలు అక్రమ మార్గాలు ఎన్ని ఉన్నాయి అన్నీ చూస్తారు, అన్నీ చేస్తారు. ఓకే. దానికోసం వాళ్ళకి ఇప్పుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉంది, వాళ్ళ సంప్రదాయం ఆలోచిస్తారు, ఎందుకు వచ్చిన ప్రజలు ఏమనుకుంటారో అని ఆలోచిస్తారు వాళ్ళు. వీళ్ళు ఏం పని లేదు కదా, ఆయన రెడీగా ఉన్నాడు. ఎన్నికల సిబ్బంది అధికారులు ఆయనకు అనుకూలంగా ఉన్నారు, పోలీసులు ఆయనకు అనుకూలంగా ఉన్నారు. మోడీ గారితో రాజకీయాలకు మించిన అనుబంధం ఉంది. మనకి ఏం కావాలి ఆయనకి?